గైస్, వెల్కమ్ టు మై వీడియో. మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు బైమోట్ షాపింగ్ యాప్. బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. ఫ్రెండ్స్, మనకు ఈ బైమోట్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే అమెజాను, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదే విధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో నాణ్యత గల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువలన అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది. ఇక మనం మన వీడియోలకు వెళ్దామా? ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రాగి పిండి మునగాకు రొట్టె ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. 2 నిమిషాల్లో పిండిని కలుపుకొని అరగంట నానబెట్టుకొని 10 నిమిషాల్లో రొట్టె కాల్చుకుంటే చాలు. అద్భుతమైన రుచిని మీరు ఆస్వాదించుకోవచ్చు. రాగి పిండి మునగాకు కలిపి చేసే ఈ రొట్టె ఆరోగ్యానికి ఎంతో మంచిది. నంచుకోవడానికి ఏదైనా రోటి పచ్చడి లేదా నాన్ వెజ్లోకి అయినా ఇది చాలా రుచిగా ఉంటుంది. కొంతమంది రొట్టెలో కొబ్బరి పొడి వెయ్యరు, కానీ కొబ్బరి పొడి కూడా వేసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. తమిళనాడులో ఎక్కువ మంది ఈ కొబ్బరి పొడి వేసుకొని చేస్తూ ఉంటారు. కావాల్సిందల్లా దీనికి రాగిపిండి మునగాకు అంతే ముఖ్యమైన వస్తువులు. రాగి పిండికి బదులుగా ఇంకేదైనా చిరుధాన్యాల పిండిని కూడా మనం వాడుకోవచ్చు. జొన్నల పిండి, గోధుమల పిండి, ఇలా ఏదైనా పిండిని కూడా కలిపి చేసుకోవచ్చు. లేత మునగాకు వాడుకోవడం వల్ల రుచిగా ఉంటుంది. ముందుగా రాగి పిండిని వేడి నీటిలో కలుపుకోవాలి. ఆ తర్వాత 20 నిమిషాలకు పైగా అలాగే వదిలేస్తే పిండి మృదువుగా మారుతుంది. చపాతీల మాదిరిగా కాకుండా రొట్టెను కాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది. రొట్టె చేసే సమయంలో చేతులు తడిగా ఉంచుకోవాలి. నీళ్లు లేదా నూనె రాసుకొని తడి క్లాత్పై రొట్టెలు ఒత్తుకోవాలి. దీనికి కావలసిన పదార్థాలు: రాగిపిండి 2 కప్పులు, మునగాకు 1 కప్పు, ఉల్లిపాయ తరుగు 1/2 కప్పు, ఎండుమిర్చి ముక్కలు 4, ఉప్పు సరిపడా, పచ్చి కొబ్బరి తురుము 1/4 కప్పు, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నూనె రొట్టెకి కాల్చడానికి సరిపడా. ఇక తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లోకి రాగి పిండి వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ తరుగు, ఎండుమిర్చి ముక్కలు, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, వెల్లుల్లి తురుము వేసుకొని చివరగా మునగాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ ఒకేసారి కలిపి చేతితో కలుపుతూ, మరీ ముఖ్యంగా ఉల్లిపాయలు మునగాకు కలుపుకోవాలి. ఆ తరువాత వేడి నీళ్లు పోసుకుంటూ విస్కర్లో కలపాలి. వేడి తగ్గిన తర్వాత కలుపుకొని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చేతిలోకి రొట్టెలో సరిపడా పిండిని తీసుకొని తడి క్లాత్ పై వేసుకొని చేతి వేళ్లతోనే ఒత్తుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మృదువుగా ఒత్తుకోవాలి. ఈ సమయంలో చెయ్యి తడిగా ఉండడానికి నెయ్యి లేదా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పొయ్యిపై ప్యాన్ పెట్టుకొని వేడి కాగానే ఒత్తుకున్న రొట్టెను క్లాత్తో పాటు వేసుకోవాలి. మంట మరీ ఎక్కువగా కాకుండా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద రొట్టెను ఒకవైపు కాల్చుకోవాలి. ఆ తరువాత అంచులపై కొద్దిగా నూనె వేసుకోవాలి. మంట ఎక్కువగా పెట్టుకుంటే రొట్టె పై కాలిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు 2 వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా జొన్న రొట్టెను లేదా గోధుమ రొట్టెను, ముఖ్యంగా రాగి రొట్టెను చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రాగి రొట్టెలు తక్కువ శాతం మాత్రమే గోధుమ పిండి, జొన్నల పిండి వేసుకోవాలి. ఎక్కువ శాతం రాగి పిండి ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇంతవరకు మన వీడియోని చూసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.